హాయ్ హలో నమస్తే. కాక్రోచ్ల యొక్క విజయం సూపర్ విజయం. కాక్రోచ్ల విజయం అని ఎందుకన్నానంటే అది అసలు ఇది అది అది ఎక్స్ట్రాడినరీగా అనుకోని విధంగా ఎందుకు విజయం సాధించిందంటే కాక్రోచ్ల విజయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది పొలిటికల్ పార్టీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ సటైరికల్ ఆన్లైన్ మూమెంట్ తిరుగుబాటు, విద్యార్థుల యొక్క తిరుగుబాటు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట్ పొలిటికల్ మూమెంట్, నాట్ ఎంప్లాయీస్ మూమెంట్, నాట్ ఫార్మర్స్ మూమెంట్. అంటే వీళ్ళందరూ ఎవరు? ఎంప్లాయీస్, పొలిటీషియన్స్, ఫార్మర్స్, వీళ్ళందరూ ఎడల్ట్స్ అంటే పెద్దోళ్ళు. 30 years ప్లస్ ఉన్న వాళ్ళు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, వాళ్ళు ట్రావెల్ చేసి ఢిల్లీ వరకు వెళ్ళి, ఎందుకంటే మనీ మేనేజ్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. వీళ్ళందరూ పిల్లలు, చదువుకునే పిల్లలు. ఈ చదువుకునే పిల్లలు ఒక మూమెంట్గా కన్వర్ట్ చేయడానికి ఇది సక్సెస్ అయ్యారు. అది ఎక్స్ట్రాడినరీగా సక్సెస్ అయింది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. రెండోది, అసలు ఇది సక్సెస్ ఒక నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే ఇప్పటి వరకు వచ్చిన తిరుగుబాట్లన్నీ కూడా, అంటే స్వతంత్ర ఉద్యమం తిరుగుబాటు అనేది కూడా ఎక్కడెక్కడ గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ పనిచేసేవాళ్ళు. గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ పనిచేస్తారు ఎక్కడంటే ఎక్కడ. అన్నా హజారే లాంటి వాళ్ళకి ఆయన ఒక పిలిపిచ్చాడు. ఆయన పిలిపించినప్పుడు అక్కడ ఉన్నటువంటి చాలామంది కూడా లోకల్ క్యాడర్ పనిచేశారు, అక్కడ తిరుగుబాటు చేశారు, పెద్దోళ్ళు తిరుగుబాటు చేశారు. అన్నా హజారే లాంటి తిరుగుబాటు, అవినీతికి వ్యతిరేకంగా. అప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు మరి వెనకుండి నెట్టారు కొద్దిగా. బట్ ఇదేంటంటే ఆన్లైన్ మూమెంట్ గ్రౌండ్లోకి కన్వర్ట్ చేయడం చాలా కష్టం. ఆన్లైన్ మూమెంట్ అంటే ఎవరు? ఇప్పుడు నేను యూట్యూబ్ ఓపెన్ చేసి మాట్లాడుతున్నా, చాలామంది చూస్తుంటారు నా వీడియోల్ని, లైక్ చేస్తుంటారు, కామెంట్ చేస్తుంటారు. బట్ ఈ లైక్ చేసేవాడు, కామెంట్ చేసేవాడు, సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు ఎంతమంది యాక్చువల్గా ఫిజికల్గా రమ్మంటే వస్తారనేది తెలియదు. 10% కూడా టర్న్ అవుట్ ఉండదు. అసలు 10% ఆన్లైన్ మూమెంట్ని కన్వర్ట్ చేయటం అనేది హైలీ ఇంపాసిబుల్. ఎందుకు? ఆన్లైన్లో ఎక్కడెక్కడి నుంచో సబ్స్క్రైబ్ కొడతారు. ఇప్పుడు అతను ఎక్కడో ఒక ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అనుకుంటా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాడు అతను. ఆ ఇన్స్టాగ్రామ్లో కాక్రోచ్ జనతా పార్టీ అని అతను ఓపెన్ చేశాడు, ఎక్కడో అమెరికాలో కూర్చొని. ఎక్కడో అక్కడ ఉన్నటువంటి తమిళనాడు వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, బెంగళూరు వాళ్ళు, ఎక్కడెక్కడి నుంచో విదేశీల్లో ఉన్న వాళ్ళు, ఆస్ట్రేలియా ఉన్న వాళ్ళు, ఎక్కడెక్కడంటే ఎక్కడో మొత్తం కూడా ఈ కుర్రోళ్ళు మొత్తాన్ని కూడా ఇన్స్టాగ్రామ్లో అతన్ని సబ్స్క్రైబ్ చేశారు, ఫాలో కొడితే ఇప్పుడు అది మొత్తం కూడా 20 millionకి దాటిపోయింది అతను ఒక రోజు 2 రోజుల్లో. అప్పుడు వీళ్ళు ఏమన్నారు అపోనెంట్స్ అంటే ఎవరు, ఎన్డీఏ వాళ్ళు ఏమన్నారంటే ఇవన్నీ కూడా ఆన్లైన్లో కాక్రోచ్లే, ఒక్క కాక్రోచ్ కూడా గ్రౌండ్లోకి రాదు అన్నారు. ఏమన్నాడు? ఇవన్నీ కూడా ఆన్లైన్ కాక్రోచ్లు, ఒక్క కాక్రోచ్ కూడా గ్రౌండ్లో తిరగదు అన్నారు. డిజిటల్గా పేపర్ మీద మాత్రమే ఈ కాక్రోచ్లు కనబడతాయి, గ్రౌండ్లో తిరగవు. అంటే ఏంటి? మామూలుగా ఇళ్లలో కాక్రోచ్లు నేల మీద ఇళ్ళలా పోతూ ఉంటాయి కదా, ఈ నేల మీద తిరిగే కాక్రోచ్లు కాదన్నారు. అందుకని అతను ఏమన్నాడంటే నేను ప్రొటెస్ట్ పెడతాను, వస్తారా లేదో చూస్తా, ప్రొటెస్ట్ పెడతా. ఎందుకు? ఒక్క కాక్రోచ్ కూడా నేల మీద తిరగదన్నారు కాబట్టి. అతను ఇప్పుడు ఈ డీప్కే యొక్క గొప్పతనం ఏంటంటే అతను అరెస్ట్ చేస్తారు అని రూమర్ జరుగుతుంది. అరెస్ట్ చేస్తారు, ఇండియాకి రాగానే అరెస్ట్ చేస్తారని రూమర్ ఉంది అతనికి. మోరోవర్ వీడియోలు రిలీజ్ చేశారు, నువ్వు ఇండియాకి రాగానే చంపేస్తావురా నిన్ను మీ తల్లిదండ్రులు ఇద్దరిని చంపేస్తామని. అతనే ప్రసంగం చెప్పాడు అతను, నేను ఇండియాకి వస్తే నన్ను అరెస్ట్ చేస్తానన్నారని, చంపేస్తానన్నారని, నువ్వు అసలు ఇండియాకి రావద్దని మా అమ్మ నాన్న ఏడ్చారు అని. అంటే దెర్ ఈజ్ ఎ ఫ్యామిలీ ప్రెజర్, నువ్వు రావద్దు, ఇండియాకి రావద్దని ఫ్యామిలీ ప్రెజర్ ఉంది అతనికి. ఆమె తల్లిదండ్రులు నువ్వు రావద్దు, అరెస్ట్ చేస్తారని తల్లిదండ్రులు నెట్టారు అతన్ని. అతని తల్లిదండ్రుల ప్రెజర్కి తట్టుకున్నాడు, బెదిరింపులు తట్టుకున్నాడు, అరెస్ట్ భయం తట్టుకున్నాడు. నన్ను అన్నమల జైలు వేస్తారు, అయినా సరే నేను వస్తున్నానని చెప్పి కూర్చోడు అతను. డీప్కే గొప్పతనం ఏంటంటే ఇంత ప్రెజర్లో అతను ఇండియాకి వచ్చాడు. ఇండియాకి వచ్చి ఇంత స్టూడెంట్స్ గ్యాదర్ చేశాడు అక్కడ. ఇంత స్టూడెంట్స్ ఆన్లైన్ మూమెంట్ని ఆఫ్లైన్లో గ్యాదర్ చేయడం అంటే అది సక్సెస్, విజయమే అది. ఓకే.
మోరోవర్ అతను యూత్ సెంట్రిక్ ఇష్యూస్ పట్టుకున్నాడు అతను. కేవలం ఒక స్పెసిఫిక్ ఏది ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటి, ఎగ్జామినేషన్ నీట్ లీక్ అయింది, విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయాలి అనేది అతను మేజర్ ఒక సింగిల్ ఎయిమ్ పట్టుకున్నాడు అతను. విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయాలి అనే దాని మీద ఇక రిక్రూట్మెంటు, అన్ఎంప్లాయ్మెంటు, ఎడ్యుకేషనల్ అకౌంటబిలిటీ ఇవన్నీ కూడా మాట్లాడాడు ఆఫ్ కోర్స్. బట్ ది మెయిన్ ప్రొటెస్ట్ దానికి విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయాలి. ఇంతమందిని గ్యాదర్ చేయగలిగాడు అని అంటే అతను సక్సెస్ అయ్యాడు. ఆన్లైన్ మూవ్మెంట్ని ఆఫ్లైన్ మూవ్మెంట్గా కన్వర్ట్ చేసి ఇంతమందిని గ్యాదర్ చేయగలిగాడంటే దట్ ఈస్ ద ఫస్ట్ సక్సెస్ ఆఫ్ డీప్కే. తిరుగుబాటుకి పునాది మొదలైందని మనం ఇంతకన్నా ఉద్దేశం లేదు, నిదర్శనం లేదు. మోరోవర్ ఎంత లేదన్నా సరే ఒకటి పని చేస్తూ ఉండేది, కులం. అతను దళితుడు. అతను ఒక ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే 18 మిలియన్స్ కొట్టారు. 15 to 18 మిలియన్స్ ఫాలోవర్స్ తర్వాత అతను క్యాస్ట్ బయటకు వచ్చింది. అతను దళితుడు అని చెప్పేసి ట్రోలింగ్ తెలిసింది అతన్ని. ఎవరు పోస్ట్ చేశారు ఇతను దళితుడు అని. ఇతను దళితుడు అని తెలిసిన తర్వాత అతని మీద యాంటీ ట్రోలింగ్ మొదలైంది. ఈ భారతదేశం ఎంత దౌర్భాగ్యం అంటే అతని క్యాస్ట్ తెలిసిన తర్వాత, నేను అదే చెప్తున్నాను కదా, క్యాస్ట్ తెలిసిన తర్వాత ఈజీగా కొట్టవచ్చు, ఈజీగా బెదిరించవచ్చు. అసలు ఈ దళితుడా, వీడికేంటి, ఈయన భయపడేది, ఇట్లా ఈ మైండ్ వచ్చేది అనమాట. ఆ మైండ్ తోటి అతన్ని విపరీతంగా ట్రోలింగ్ చేశారు, ట్రోల్ బ్యాక్ చేశారు అతను దళితుడని తెలియగానే. ఒక దళితుడి యొక్క నాయకత్వాన్ని భారతదేశంలో ఒప్పుకోరు, దళితుడి నాయకత్వాన్ని భారతదేశంలో ఒప్పుకోరు. అయినా సరే ఎంతమందిని గ్యాదర్ చేయగలిగాడు అంటే ఇది సక్సెస్ ఆఫ్ దళిత్ లీడర్స్, యంగ్స్టర్స్, దళిత్ యంగ్స్టర్స్. నేను ఐ కాల్ ఇట్ యాజ్ సక్సెస్ ఆఫ్ దళిత్ యంగ్స్టర్స్. ధైర్యంగా ముందుకు రావాలి అంటే డీప్కెన్ చూసి నేర్చుకోవాలి. అతను తీసుకుంది దళిత్ ఇష్యూ కాదు, అతను కామన్ ప్లాట్ఫామ్లో కొట్లాడుతున్నాడు, ఒక కామన్ అన్ని సమస్యలు కొట్లాడుతున్నాడు. ఇట్స్ నాట్ ఏ దళిత్ మూమెంట్. ఇప్పుడు అతను గ్యాదర్ చేసింది దళిత్ మూమెంట్ కాదు, దళిత్ ప్రొటెస్ట్ కాదు, దట్ ఈస్ ఎ జనరల్ ప్రొటెస్ట్. విద్యార్థులు, అన్ఎంప్లాయ్మెంట్, పేపర్ లీక్స్, దాని మీద కొట్లాడాడు. దళిత్ లీడర్షిప్ని యాక్సెప్ట్ చేయాలి. ఇది ఎంతమంది పిల్లలు వచ్చారు అంటే డీప్కే సక్సెస్ అయ్యాడు. ఇంతకంటే మనకి వేరేది లేదు. నేషనల్ మీడియా, జనరల్గా నేషనల్ మీడియా దే నో దట్ నేషనల్ మీడియా ఇస్ అ గోడీ మీడియా. నేషనల్ మీడియా అనేది డైరెక్ట్గా గోడీ మీడియా, అది మొత్తం కూడా. ఆ గోడీ మీడియా కూడా ఇతను కవరేజ్ ఇచ్చారు. గోడీ మీడియా ఎందుకు కవరేజ్ ఇచ్చారు, ఇతను తెలుసు కదా ఇతను ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, మోడీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ఎందుకు గోడీ మీడియా కూడా ఇతను కవరేజ్ ఎందుకు ఇచ్చారంటే దే ఆల్సో నో దట్ ద కాజ్ విచ్ హీస్ ప్రొటెస్టింగ్ ఈజ్ జెన్యూన్ కాజ్. పేపర్ లీక్స్ అనేది దుర్మార్గం, అది అన్యాయం జరిగింది, అన్ఎంప్లాయ్మెంట్ అనేది దుర్మార్గము, ఈ యంగ్స్టర్స్ మొత్తాన్ని అన్యాయం చేస్తున్నారు ఈ రాజకీయ నాయకులు అని గోడీ మీడియాకు కూడా తెలుసు. కాబట్టి ఇతను కవరేజ్ ఇచ్చారు. అదర్వైజ్ రాహుల్ గాంధీకి కూడా కవరేజ్ ఇవ్వరు. రాహుల్ గాంధీ భారీ బహిరంగ చెప్తే కవరేజ్ ఇవ్వరు గోడీ మీడియా. అట్లాంటిది డీప్కేకి కవరేజ్ ఇచ్చారు నేషనల్ మీడియా మొత్తం, బికాస్ ఆఫ్ ది స్టూడెంట్స్ మూమెంట్, యంగ్స్టర్స్ మూమెంట్. సో దట్ ఈస్ ది సక్సెస్ ఆఫ్ డీప్కే. పెద్దగా జనాలు లేరు, ఫెయిల్ అయింది అని ఎలాగూ రాత్రి నుంచి గోడీ మీడియా అంటే ఏమంటారు, ఎన్డీఏ సోషల్ మీడియా బ్యాడ్ క్యాంపెయిన్ మొదలెట్టారు. అతను ఫెయిల్ అయింది అది ఇదని. ఎవరు చెప్పారు ఫెయిల్ అయిందని? ఎక్స్ట్రాడినరీగా సూపర్ సక్సెస్ అయ్యేది ఇతను. ఆన్లైన్ మూవ్మెంట్ని కన్వర్ట్ చేసి నేను వస్తున్నాను, ఒక్క కాక్రోచ్ కూడా నేల మీద తిరగదంటే నేను వచ్చి తిరుగుతానని చెప్పి తిరిగి ఇంతమంది కాక్రోచ్లను తీసుకొచ్చి గ్రౌండ్ మీద పెట్టాడు. ఒక్కడు కూడా తిరగదంటే ఇన్ని కాక్రోచ్లు తీసుకొచ్చి గ్రౌండ్ మీద పెట్టాడు అతను. సో దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ ఎ లీడర్. We can understand that. But there are some challenges and weaknesses. సింగిల్ ఇష్యూ పర్సెప్షన్. అతను కేవలం ఏంది అన్ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు అతనేమి ఎకానమీ గురించి మాట్లాడు, అగ్రికల్చర్ గురించి మాట్లాడు, సోషల్ జస్టిస్ గురించి మాట్లాడు, ఫెడరలిజము, వెల్ఫేరు, గవర్నెన్స్, ఇదంతా మాట్లాడు అతను ఓన్లీ ఏం మాట్లాడుతున్నాడు, యూత్ ఫ్రస్ట్రేషన్ బికాస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్. అదొకటే కదా అతను ఫోకస్. కాబట్టి ఆ
సెక్షన్ మాత్రమే రావాలి. ఆ సెక్షన్ కూడా అది కూడా దగ్గరున్న వాళ్ళు రావాలి. స్టూడెంట్స్ దూరంగా ట్రావెల్ చేయరు కదా, రాజకీయ నాయకుడు ట్రావెల్ చేసినట్టు చేయరు కదా, ఆ చుట్టుపక్కల వాళ్ళు రావాలి. ఆ చుట్టుపక్కల వాళ్ళు గ్యాదర్ అయ్యారు. సో దట్ ఈస్ ది సక్సెస్. బట్ సస్టైనబిలిటీ క్వశ్చన్ 100% వచ్చింది. ఎంతకాలం ఇది సస్టైన్ అయ్యేది? ఎందుకంటే యూత్ మూమెంట్ కదా ఇది. యూత్ మూమెంట్ అనేది ఎంతవరకు సస్టైన్ అవుతాడు, దీన్ని ఎంతవరకు లాగలడు అనేది 100% ఉంటుంది. డైవర్స్ సపోర్ట్ బేస్ ఉంటుంది. ఐడియాలజికల్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. క్యాస్ట్ బ్యాక్గ్రౌండ్స్, ఐడియాలజికల్ బ్యాక్గ్రౌండ్స్. క్యాస్ట్ తెలియగానే బ్యాకప్ తీసుకున్న వాళ్ళు, ఐడియాలజికల్ బ్యాక్గ్రౌండ్. మోరోవర్ వీళ్ళు ఇతను దళితుడు అని తెలియగానే దళిత మూమెంట్స్ తగులుకున్నాయి. అంటే అతనికి సపోర్ట్గా వచ్చాయి. ఏది దళిత్ వాయిస్ అనేటువంటి వాళ్ళు, అంబేద్కర్ సంఘాలు, ఇవన్నీ కూడా కమ్యూనిస్ట్ సంఘాలు, అంబేద్కర్ సంఘాలు అతనికి అండగా నిలిచి ఇతను దళితుడని తెలియగానే ఇతను ఈ అంబేద్కర్ సంఘాలు ఇవన్నీ దళితుడని ఈ సంఘాలు రాగానే వాళ్ళ అపోనెంట్ సంఘాలను బాయ్కాట్ చేస్తాయి కదా. ఇవన్నీ కూడా సమస్యలు నిన్ను పెట్టుకొని కాక్రోచ్లను గ్రౌండ్ మీద తిప్పుతా అనేది అతను ఛాలెంజ్ చేసి అమెరికా నుంచి వచ్చి చేశాడు అతను. ఎంతకైనా సక్సెస్ ఏం కావాలి? ఓకే, ఇది మరి పొలిటికల్ ఇంపాక్ట్ ఎవరి మీద ఉండేది? ఆబ్వియస్లీ ఎన్డీఏ గవర్నమెంట్. 15 సంవత్సరాల నుంచి ఎన్డీఏ గవర్నమెంట్ రన్ అవుతుంది. ఎన్ని పేపర్ లీకులు చేశారు, అంటే ఫేక్ ఎకానమీ లెక్కలు పెట్టారు. ఇవన్నీ కూడా పేపర్ మీద అంత కరెక్ట్ ఫిగర్స్ వేయట్లేదు. అంటే అన్ఎంప్లాయ్మెంట్ చూపించకూడదంటే అండర్ ఎంప్లాయ్మెంట్ చూపించాలి. అంటే అండర్ ఎంప్లాయ్మెంట్ చూపిస్తున్నారు. అన్ఎంప్లాయ్మెంట్ నెంబర్ మార్చడానికి అండర్ ఎంప్లాయ్మెంట్ చూపిస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఏంది, ఫ్రస్ట్రేషనే కదా యూత్లో. సెవరల్ అపోజిషన్ పార్టీస్ అతనికి మేము సపోర్ట్ చేస్తామన్నారు. ఎక్కడ ఆన్లైన్లో సపోర్ట్ చేశారు. బట్ అది యూత్ మూమెంట్ కాబట్టి ఒక్క రాజకీయ నాయకుడు కూడా రాలేదు. మీరు అక్కడ ఒక్క పొలిటికల్ జెండా కూడా కనబడలా మీకు అక్కడ. ఎందుకు? పొలిటికల్ పార్టీలు, బికాజ్ ఇట్ ఈస్ ఎ యూత్ మూమెంట్, ద లెఫ్ట్ ఇట్ టు హిమ్. వాళ్ళు అది ఎంతవరకు అతను గ్యాదర్ చేస్తారని అతనికి వెనక బ్యాకప్ సపోర్ట్ చేశారు తప్ప ఎవరు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయలేదు. అంతా కూడా యూత్ ఫ్రస్ట్రేషను మొదలైందంటానికి ఇంతకన్నా ఏం లేదు. యాజ్ ఐ ఆల్రెడీ సైడ్, దళిత్ అండ్ అంబేద్కరైట్ పర్స్పెక్టివ్లో కొన్ని సంఘాలు, దళిత సంఘాలు, కమ్యూనిస్టు సంఘాలు కూడా అతనికి హెల్ప్ చేశారు. అంటే అక్కడికి వచ్చారు. ఎక్కడ? ఢిల్లీలో ఉన్న వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఎక్కడో దళిత మూమెంట్ ఆంధ్రప్రదేశ్ ఉంది, ఎవరో ఒకరు ఇద్దరు అక్కడ చదువుకునేవాళ్ళు, మన ఏడిఎస్ పిల్లలు అక్కడ చదువుకునేవాళ్ళు 2-3 అక్కడికి వెళ్ళారు. అందుకే నేను వీడియో పెట్టాను కదా, ఏడిఎస్ జాయిన్ అయ్యారని చెప్పారు. ఎందుకు? అక్కడ మన పిల్లలు అంటే మన ఆంధ్ర పిల్లలే అక్కడ చదువుకునే పిల్లలు. మేము కూడా వెళ్ళామని ఫోన్ చేసి చెప్పారు, అన్న మేము వచ్చే మూమెంట్ కానీ. కాబట్టి మన ఏడిఎస్ పిల్లలు వెళ్ళారని నేను చెప్పాను. ఓకే, సో ఇదంతా కూడా దానికి సంబంధించింది. సో దళిత్ అండ్ అంబేద్కరైట్ పాలిటిక్స్ కనుక మనం పర్స్పెక్టివ్లో చూస్తే మనోళ్ళు వెళ్ళారు కాబట్టి, మన ఏడిఎస్ పిల్లలు వెళ్ళారు కాబట్టి మనోళ్ళు కూడా అక్కడ సక్సెస్ అయ్యారని, అంతకన్నా ఇంకేం లేదు. ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి వాళ్ళు జనరల్గా ఏంటంటే యూత్కి ఏం కావాలి, యాంటీ పేపర్ లీక్ క్యాంపెయిన్ చేస్తున్నారు, గవర్నమెంట్ జాబ్ రిక్రూట్మెంట్ కోసం చూస్తున్నారు, ఎడ్యుకేషన్ కోసం చూస్తున్నారు, అసలు యంగ్స్టర్స్ మొత్తాన్ని కూడా ఉద్యోగాలు లేక నొక్కేశారు ఎక్కడో అక్కడ. ఎవరిది తిరుగుబాటు చేయడానికి శక్తి ఉండాలి కదండి, భోజనం ఉండడానికి. తిరుగుబాటు చేసేవాడికి, యంగ్స్టర్స్కి ఎవరికి భోజనం లేదు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, ఉద్యోగాలు ఎట్లా వస్తాయి, ఏం చదవాలి, పేపర్ లీకులు ఎక్కడ చేడితే ఎక్కడ, ఎవడో తిరుగుబాటు చేయడానికి ఉండాలి కదా. పేదల మొత్తాన్ని కూడా పేదరికంలోనే ఉంచేశారు. అట్లా స్కీములు అవన్నీ చిన్న అమౌంట్ ఇచ్చి అంతటితో పెట్టారు. స్కీములు ఇవ్వకూడదని స్కీములు ఇవ్వాలి. స్కీములు ఇచ్చి యాక్చువల్గా వాళ్ళని ఎంటర్ప్రెన్యూర్స్కి చేయాలి, వాళ్ళని పైకి తీసుకుని. ఆ స్కీమ్స్ లేవు. ఒక చిన్న స్కీమ్ ఇచ్చి నెలకు 1000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాలి వాళ్ళకి. సో ఇన్ని సమస్యల మీద అతను సక్సెస్ అయ్యాడు, 100% సక్సెస్ అయ్యాడు. లార్జ్ టర్న్అవుట్ వచ్చింది. నేషనల్ మీడియా కవరేజ్ని తీసుకురాగలిగాడు. క్లియర్ మెసేజ్ ఇచ్చాడు అతను. ఆఫ్లైన్ మొబిలైజేషన్ చేయగలిగాడు. కాక్రోచ్ల నేల మీద తిప్పగలిగాడు అంటే ఇంకా సక్సెస్ అయిన ఎంతకన్నా ఏమన్నా ఉందా? సో కాబట్టి ఇది ఇతని మీద బ్యాడ్ క్యాంపెయిన్ చేస్తున్నారు. నిన్న నుంచి ఫెయిల్ అయ్యాడని చెప్పి బ్యాడ్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇది ఫెయిల్యూర్ కాదు, క్లియర్ కట్ సక్సెస్. థ్యాంక్ యూ, నమస్కారం.